హాయ్, ఐఎమ్ ప్రకాష్. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లో నుమాయిష్ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా ప్రజలు వస్తున్నారు. సో ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అన్నమాట. సో జైంట్ వీల్ నుంచి వెళ్ళి కొలంబస్ వరకు అన్ని ఉన్నాయి. సో కొన్ని రోజులు అయితే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నుమాయిష్ కి వచ్చి అన్ని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. సో హైదరాబాద్లోని నలుమూలల ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గ్రౌండ్కి రావాలంటే మెట్రో ద్వారా గాంధీ భవన్లో దిగి అక్కడి నుంచి ఈ ఎంట్రన్స్కి రావచ్చు. ఎవరైతే 2 వీలర్ 4 వీలర్స్తో వస్తారో వారైతే పార్కింగ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు జనవరి 1, 2024లో నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఫ్రీ టికెట్స్ అని తెలిపారు. కానీ ఆ ఫ్రీ టికెట్స్ కొంత సమయం వరకే ఉన్నాయి. ఇప్పుడైతే టికెట్ ధర వచ్చేసి ఒకరికి 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంట్రన్స్ నుంచి వచ్చాక మనం చాలా షాపులు కనబడుతూ ఉంటాయి. ఏ షాప్లోకి వెళ్ళాలని అనే కన్ఫ్యూజన్లో ఉంటారు జనాలు. సో ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చే ప్రతి వస్తువు వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి. సో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడికి షాప్లో వాళ్ళ స్టాక్ని అమ్మాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క వస్తువు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. అందుకే ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మనం వాడుకునే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంటుంది. సో జనాలు ఇక్కడికి రావడం ఇష్టపడుతూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క వస్తువు గురించి తెలుసుకొని కొనాల వద్ద అన్న ఆలోచనలో ఉంటూ కొన్ని వస్తువులు కొంటూ ఉంటారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని షాపులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక 70% షాపులు అయితే ఓపెన్ అయి ఉన్నాయి. ఇంకా 30% షాపులు అయితే ఇప్పుడే తయారవుతున్నాయి. అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో దాదాపు మనం చూడొచ్చు ప్రతి ఒక్క వస్తువు ఆడవారికి సంబంధించిందే ఉంటుంది. ప్రతి ఆడవారు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ తినుబండారాలు కూడా చాలా దొరుకుతూ ఉంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా మనకు దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకా షాపులు తయారవుతూనే ఉన్నాయి. చాలా షాపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఈ వెరైటీ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ చూస్తుంటే నోరు ఊరుతూ ఉంటుంది. సో అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు తినాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్పాట్ పిస్తా హౌస్ దగ్గర చాలా లైటింగ్స్తో వండర్ఫుల్గా డెకరేట్ చేశారు. సో ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి అక్కడికి కూర్చొని చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ పిస్తా హౌస్లో జాఫ్రానీ టీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో అక్కడ కూర్చొని ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తూ టీ తాగుతూ అక్కడే ఉంటున్నారు ప్రజలు. ఈ స్పాట్ మాత్రం ప్రతి ఒక్కరికి ఫేవరెట్ స్పాట్ గా మారుతూ ఉంటుంది. పిస్తా హౌస్ దగ్గర టైం స్పెండ్ చేశాక అలానే నేరుగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఇంకా చాలా షాప్స్ కనబడుతూ ఉంటాయి. సో అక్కడికి కూడా ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ని చూసి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మనం చూడబోతున్న స్పాట్ చిన్న పిల్లల కంటే పెద్ద వాళ్ళకి కూడా చాలా ఇష్టమైన స్పాట్. ఏంటంటే ఇక్కడ మీకు థ్రిల్ ఇచ్చే మెషిన్స్ చాలా ఉంటాయి. సో ఆ థ్రిల్ ఇచ్చే మెషిన్ ఏదో వాళ్ళు ఎంచుకొని ఆ మెషిన్ ఎక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చూడొచ్చు అక్కడ ఉన్న చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీలో ఎవరైతే థ్రిల్ ని కోరుకుంటున్నారో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మెషిన్స్ ఎక్కి జైంట్ వీల్, కొలంబస్, పెండ్యులం లాంటివి ఎక్కి థ్రిల్ పొంది హ్యాపీగా ఫీల్ అవ్వండి. జైంట్ వీల్ అండ్ పెండ్యులం మాత్రం అందరికీ ఫేవరెట్గా మారిపోతుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్కి చిన్నపిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఎంత అల్లరి, ఎంత ఎంజాయ్మెంట్ ఉందో. मोहब्बत करनी है, हमने मोहब्बत की है, इसके अलावा किसी से लेना हमने इजाजत ली है. आपका दिल और दिमाग को हवा देने वाला